Namaste students, welcome back to our channel, our master English course. In the last video, I completed past continuous. In this video, I am going to tell spoken English in past continuous. That means how to form positive sentences, negative sentences and interrogative sentences regarding to this tense. అంటే past continuous లో పాజిటివ్ సెంటెన్సెస్ ని, నెగటివ్ సెంటెన్సెస్ ని, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని ఏ విధంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్ లో కావచ్చు లేకపోతే రిటన్ ఫామ్ లో కావచ్చు ఏ విధంగా చేయాలా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ సెంటెన్సెస్. స్పోకెన్ ఇంగ్లీష్ లో పాస్ట్ కంటిన్యూస్ సంబంధించి పాజిటివ్ సెంటెన్సెస్ ని మనము ఈ విధంగా ఫామ్ చేయాలి. వర్బ్ ఫామ్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ గాని వర్ గాని ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే పాస్ట్ కంటిన్యూస్ సంబంధించి పాజిటివ్ సెంటెన్సెస్ ని ఈ వర్బ్ ఫామ్ ని యూజ్ చేసి మనము ఫామ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ వెంట్ దేర్ షీ వాస్ వాచింగ్ టీవీ అంటే నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె టీవీ చూస్తూ ఉండింది అని అర్థం అనమాట. దీంట్లో మనకు దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, దిస్ ఈజ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు చెప్పున్నా మీకు, వెన్ టూ పాస్ట్ యాక్షన్స్ టేక్ ప్లేస్ ఇన్ పాస్ట్ టైమ్ ద యాక్షన్ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ మస్ట్ బి రిటన్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఎనదర్ యాక్షన్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్ మస్ట్ బి రిటన్ ఇన్ సింపుల్ పాస్ట్. అంటే పాస్ట్ లో ఏమైనా రెండు పనులు జరిగినట్లయితే ఎక్కువ కాలం జరిగే పనిని పాస్ట్ కంటిన్యూస్ లోను, తక్కువ సమయంలో జరిగిన పనిని సింపుల్ పాస్ట్ లోను చెప్పాలని పాస్ట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు చెప్పున్నా. కాబట్టి ఇది మనకు సింపుల్ పాస్ట్. వెన్ ఐ వెంట్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళేటప్పటికి షీ వాజ్ వాచింగ్ టీవీ ఆమె టీవీ చూస్తూ ఉండింది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్ రిగార్డింగ్ పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్ అట్ 3 o'clock ఎస్టర్డే. వాళ్ళు నిన్న 3 గంటలకి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. దీనిలో మనకు సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వర్బ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ యు వర్ గోయింగ్ టు కాలేజ్ వెన్ ఐ స్టూడ్ ఎట్ ద మార్కెట్. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఆబ్జెక్ట్. ఇది మనకు సింపుల్ పాస్ట్. అంటే అర్థమైంది, నేను మార్కెట్ వద్ద నిలబడి ఉన్నప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తూ ఉన్నావు. అర్థమవుతుందా? అంటే మనము ఇవన్నీ పాజిటివ్ సెంటెన్స్ సంబంధించి పాస్ట్ కంటిన్యూస్ లో స్పోకెన్ ఇంగ్లీష్ లో కావచ్చు, రిటన్ ఫామ్ లో కావచ్చు మనం యూజ్ చేయాల్సిన సెంటెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్. అంటే అర్థమైంది, నేను అతన్ని కలిసేటప్పటికి వర్షం పడుతూ ఉండింది. ఇవే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు రైట్ పాజిటివ్ సెంటెన్సెస్ రిగార్డింగ్ పాస్ట్ కంటిన్యూస్ దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ పాజిటివ్ సెంటెన్సెస్. అర్థమవుతుందా? పాస్ట్ కంటిన్యూస్ లో పాజిటివ్ సెంటెన్సెస్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనము పాస్ట్ కంటిన్యూస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ లెట్ us see how to form negative sentences regarding past continuous. పాస్ట్ కంటిన్యూస్ సంబంధించి నెగటివ్ సెంటెన్సెస్ ని మనం ఏ విధంగా ఫామ్ చేద్దామో చూద్దాం. వర్బ్ ఫామ్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే పాస్ట్ కంటిన్యూస్ లో నెగటివ్ సెంటెన్సెస్ ని ఫామ్ చేయాలంటే సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ వాజ్ గాని వర్ గాని ఉండాలి, ప్లస్ నాట్ ఉండాలి, ప్లస్ V1 ఉండాలి, ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. Whenever you want to form negative sentences in past continuous, you have to follow this verb form. Okay, for example, when I went there she was not watching TV. అంటే ఇంతకు ముందు మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పుకున్నాం? when I went there she was watching TV. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె టీవీ చూస్తూ ఉండింది అని చెప్పుకున్నాం. ఎవరైనా అడిగారు అనుకోండి, నువ్వు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె టీవీ చూస్తూ ఉండిందా అని అడిగారు అనుకోండి, ఆమె టీవీ చూస్తూ లేదు అని చెప్పాలి. ఎలా చెప్తాం? when I went there she was not watching TV. అంటే నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె టీవీ చూస్తూ లేదు. ఇక్కడ మనకు సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నెగటివ్ సెంటెన్సెస్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ దే వర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అట్ 3 o'clock ఎస్టర్డే. వాళ్ళు నిన్న 3 గంటలకి క్రికెట్ ఆడుతూ లేరు. నేను వాళ్ళు 3 గంటలకి క్రికెట్ ఆడుతూ ఉన్నారా అని అడిగారు అనుకోండి, ఎవరన్నా మనం చెప్తాం అనమాట, రిప్లై ఇస్తాం. ఏమని? వాళ్ళు నిన్న 3 గంటలకి క్రికెట్ ఆడుతూ లేరు అని చెప్పాలి. ఎలా చెప్పాలి? దే వర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అట్ 3 o'clock ఎస్టర్డే.
Like this you have to reply. Okay, next third one is you are not going to college when I stood at the market. నేను మార్కెట్ వద్ద ఉన్నప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తూ లేవు అంటే ఎవరన్నా చెప్పారనుకోండి, నువ్వు అక్కడ ఉన్నప్పుడు నేను కాలేజీకి వెళ్తూ ఉన్నాను కదా అని అన్నారనుకోండి ఎవరన్నా, దానికి మీరు రిప్లై ఇవ్వాలి. ఎలా ఇస్తారు? వెన్ ఐ స్టూడ్ ఎట్ ద మార్కెట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు కాలేజ్. అర్థమవుతుందా? నేను మార్కెట్ వద్ద ఉన్నప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తూ లేవు అని చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ఇట్ వాజ్ నాట్ రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్. నువ్వు అతను కలిసినప్పుడు వర్షం పడుతూ ఉన్నిందా అని అడిగారు అనుకోండి, అంటే పడుతూ ఉన్నింది చెప్పాలంటే ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్ అని చెప్తాం. లేదు నేను అతను కలిసినప్పుడు వర్షం పడుతూ లేదు అని చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇట్ వాజ్ నాట్ రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్. లైక్ దిస్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ నెగటివ్ సెంటెన్స్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెగటివ్ సెంటెన్సెస్ ఇన్ past continuous. Whenever you want to speak in past continuous regarding negative sentences, you have to form the sentences like this. Okay, మీరు ఎప్పుడైనా సరే నెగటివ్ సెంటెన్సెస్ని పాస్ట్ కంటిన్యూస్ సంబంధించి చెప్పాలంటే ఈ విధంగా మీరు చెప్పాలి. అర్థమవుతుందా? ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ని డిఫరెంట్ సెంటెన్సెస్ని తీసుకొని మీరు ఒక సెంటెన్స్ నుంచి ఇంకొక సెంటెన్స్లకి ఏ విధంగా చేంజ్ చేయాలనేది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లెట్ us see how to form interrogative sentences in past continuous. Verb form is was or were plus subject plus V1 plus infirm plus object. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలి? వాజ్ కానీ వర్ కానీ ఉండాలి, ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ V1 ఉండాలి, ప్లస్ ఇన్ఫార్మ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఇంతకుముందు మీకు చెప్పిన విధంగానే ఏ టెన్స్లో అయినా మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే, అంటే క్వశ్చన్ చేయాలంటే ఎవరినన్నా ఆ టెన్స్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాంతో మనము సెంటెన్స్ని స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాజ్ షీ వాచింగ్ టీవీ వెన్ ఐ కేమ్ దేర్ అంటే ఇది మనకు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్లో మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏవి? వాజ్ కానీ వర్ కానీ ఉంటాయన్నమాట. అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ని యూజ్ చేస్తాం, ప్లూరల్ అయితే వర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి సబ్జెక్టుగా దాని ముందు మనము వాజ్ని యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, వాజ్ షీ వాచింగ్ టీవీ వెన్ ఐ కేమ్ దేర్. నేను అక్కడికి వచ్చినప్పుడు ఆమె టీవీ చూస్తూ ఉన్నిందా అని అన్నమాట. అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనము ఈ విధంగా ఫామ్ చేయాలన్నమాట. ఓకే, వాజ్ షీ వాచింగ్ టీవీ వెన్ ఐ కేమ్ దేర్. నేను అక్కడికి వచ్చేటప్పటికి ఆమె టీవీ చూస్తూ ఉన్నదా, లేదు నేను అక్కడికి వచ్చినప్పుడు ఆమె టీవీ చూస్తూ ఉన్నదా అని అర్థం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ వర్ దే ప్లేయింగ్ క్రికెట్ ఎట్ 3 o'clock ఎస్టర్డే. అంటే నిన్న 3 గంటలకి వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారా అని అర్థం అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ మనకు దే వచ్చింది కాబట్టి ఇది ప్లూరల్ కాబట్టి దాని ముందు మనము వర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసాం. పాస్ట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ని యూజ్ చేస్తాం, ప్లూరల్ అయితే వర్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ వెన్ ఐ స్టూడ్ అట్ ద మార్కెట్ వర్ యూ గోయింగ్ టు కాలేజ్. నేను మార్కెట్ కాడ ఉన్నప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తూ ఉన్నావా? ఇది క్వశ్చన్. అంటే మనము అడుగుతాం అనమాట, ఏమని? నేను మార్కెట్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తూ ఉన్నావా అని అడగాలి. ఏ విధంగా అడుగుతాం? ఈ విధంగా అడుగుతాం అనమాట. వెన్ ఐ స్టూడ్ అట్ ద మార్కెట్ వర్ యూ గోయింగ్ టు కాలేజ్. నేను మార్కెట్ కాడ ఉన్నప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తూ ఉన్నావా? ఎస్ అని అంటే ఎస్ ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ అంటారు. లేదనుకోండి, నో ఐ వాజ్ నాట్ గోయింగ్ టు కాలేజ్ వెన్ యూ స్టూడ్ అట్ ద మార్కెట్ అని రిప్లై ఇస్తారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ వాజ్ ఇట్ రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్. నేను అతను కలిసినప్పుడు వర్షం పడుతూ ఉండిందా అని దీని యొక్క మీనింగ్. మీకు ఇంతకుముందు చెప్పిన విధంగానే ఎప్పుడైనా సరే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మనము క్వశ్చన్ అడుగుతామో అప్పుడు మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అర్థమవుతుందా? పాస్ట్ కంటిన్యూస్ సంబంధించి ఒక క్వశ్చన్ అడగాలంటే ఎవరినన్నా ఈ విధంగా అడగాలి. ఇవే కాకుండా ఇంకా కొన్ని మీరు ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ ఆమె 7 గంటలప్పుడు చదువుతూ ఉండిందా అని అడగాలి. ఎలా అడతారు? వాజ్ షీ రీడింగ్ అట్ 7 o'clock ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ ఆమె 7 గంటలప్పుడు చదువుతూ ఉండిందా? నిన్న వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారా అని అడగాలి. ఎలా అడుగుతారు? వర్ దే సింగింగ్ సాంగ్స్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న సాంగ్స్ పాడుతూ ఉన్నారా? లైక్ దిస్ యూ హ్యావ్ టు ఫార్మ్
నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవన్నీ మీరు చూడడంతో సరిపోదన్నమాట. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీ ఫ్రెండ్స్తో కానీ లేదా ఇంకెవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు ఈ విధంగా చిన్న చిన్న సెంటెన్సెస్ అయినా స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంగ్లీష్లో మీరు ఫ్లూయెంట్గా మాట్లాడడానికి వీలుంటుంది. నెక్స్ట్ లెట్ us see how to form WH words in past continuous. అంటే WH వర్డ్స్ని ఉపయోగించి పాస్ట్ కంటిన్యూస్లో మనం ఏ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేయాలనేది చూద్దాం. మీకు మామూలుగా చెప్తూ ఉంటాను అనమాట, ఏమని, మనము WH వర్డ్స్ని ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేయడం అనేది చాలా ఈజీ అని. ఏం లేదు, ఒక చిన్న లాజిక్ తెలిస్తే చాలు, మీకు ఈజీగా మీరు వాటిని యూజ్ చేసేయచ్చు. ఎప్పుడైనా సరే WH వర్డ్ మనం యూజ్ చేయాలంటే ఆ టెన్స్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాని ముందు మనము WH వర్డ్ని కానీ యాడ్ చేసినట్లయితే అది WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి మనకు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, పాస్ట్ కంటిన్యూస్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఇవి వీటి ముందు మనము WH వర్డ్ని కానీ యాడ్ చేసినట్లయితే WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాజ్ షీ వాచింగ్ టీవీ వెన్ ఐ కేమ్ దేర్, ఇది మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. దీని ముందు మనము వాజ్ ముందు ఏం చేస్తాం, వేర్ వాజ్ షీ వాచింగ్ టీవీ వెన్ ఐ కేమ్ దేర్, నేను అక్కడికి వచ్చినప్పుడు ఆమె టీవీ ఎక్కడ చూస్తూ ఉండింది. హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దాని ముందు మనము WH వర్డ్ కానీ యాడ్ చేసినట్లయితే అది WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫామ్ అయిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా? సింపుల్ లాజిక్ అండి. కేవలం హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉంటుందో మనకు ఆ టెన్స్ సంబంధించి దాని ముందు మనము ఆ వర్డ్ని యాడ్ చేస్తే WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఏర్పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వేర్ వాజ్ షీ వాచింగ్ టీవీ వెన్ ఐ కేమ్ దేర్, నేను అక్కడికి వచ్చినప్పుడు ఆమె టీవీ ఎక్కడ చూస్తూ ఉండింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ వర్ దే ప్లేయింగ్ క్రికెట్ అట్ 3 o'clock ఎస్టర్డే, వాళ్ళు నిన్న 3 గంటలప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నారా అని క్వశ్చన్ అనమాట. అది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దాని ముందు మనము వై అనే WH వర్డ్ని యూజ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, అది వై వర్ దే ప్లేయింగ్ క్రికెట్ అట్ 3 o'clock ఎస్టర్డే అంటే అర్థమైంది, వాళ్ళు నిన్న 3 గంటలప్పుడు క్రికెట్ ఎందుకు ఆడుతూ ఉన్నారు. WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఈ విధంగా మనము హెల్పింగ్ వెర్బ్ ముందుగాన WH వర్డ్ కానీ యాడ్ చేసినట్లయితే ఈజీగా WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వై వర్ దే ప్లేయింగ్ క్రికెట్ అట్ 3 o'clock ఎస్టర్డే అంటే నిన్న 3 గంటలప్పుడు వాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడుతూ ఉన్నారు, అది క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ వెన్ ఐ స్టూడ్ అట్ ద మార్కెట్ వర్ యూ గోయింగ్ టు కాలేజ్, అది ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే అర్థమైంది, నేను మార్కెట్ కాడ ఉన్నప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తూ ఉన్నావా, అది ఇంటరాగేటివ్ సెంటెన్స్. మనం ఏం చేయాలి, హెల్పింగ్ వెర్బ్ మనకు వర్, దాని ముందు వెన్ యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు దాని మీనింగ్ ఎలా మారిపోతుంది, వెన్ ఐ స్టూడ్ అట్ ద మార్కెట్ వెన్ వర్ యూ గోయింగ్ టు కాలేజ్, నేను మార్కెట్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు కాలేజ్కి అనే క్వశ్చన్ అనమాట అది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ వాజ్ ఇట్ రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్, నేను అతను కలిసినప్పుడు వర్షం పడుతూ ఉండిందా అని మీనింగ్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. మనం ఏం చేస్తామంటే సింపుల్గా దీని ముందు వేర్ అనే WH వర్డ్ని యూజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, అది వేర్ వాజ్ ఇట్ రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్, నేను అతను కలిసినప్పుడు వర్షం ఎక్కడ పడుతుండింది. అర్థమవుతుందా? అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ముందు మనము WH వర్డ్ కానీ యూజ్ చేసినట్లయితే, అంటే ఆ టెన్స్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాని ముందు మనం WH వర్డ్ని యూజ్ చేస్తే అది WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకు ఈ టైప్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కావచ్చు, WH వర్డ్తో క్వశ్చన్ అడిగే సెంటెన్సెస్ కావచ్చు, ఎప్పుడైతే మనకు అవన్నీ ఈజీగా వస్తాయో అప్పుడు మన యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా మనము డెవలప్ చేసుకోవచ్చు అనమాట. వెన్ ఎవర్ యూ వాంట్ టు ఆస్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ WH వర్డ్స్ యూ హ్యావ్ టు ఆస్క్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు నేను WH వర్డ్ని యూజ్ చేసి పాస్ట్ కంటిన్యూస్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ని అడగాలంటే ఈ విధంగా అడగాలన్నమాట. ఇవే కాకుండా ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని అన్ని సెంటెన్సెస్లోకి, అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోకి, తర్వాత WH వర్డ్ని యూజ్ చేసి అడిగే ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మార్చుకుంటూ ఉన్నట్లయితే మీకు ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది.
Okay students, see you later in the next video. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.